అందరికీ నమస్కారం అండి. శరశ్చంద్ర చటర్జీ రచనలలో ఆణిముత్యం, మా అమ్మ లైబ్రరీలోంచి మరొక మణిపూస, శ్రీవారు నవల. ఇది హిందీలో కూడా స్వామి అని ఒక సినిమాగా తీశారు. షబన్ ఆజ్మీ, అనంతనాగ్ యాక్ట్రెస్. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక భర్త యొక్క బాధ్యత, భార్య తప్పు చేసినా కూడా తనకంటే చిన్నదానిలాగా క్షమించేసి ఏమీ జరగనట్టే చాలా చక్కగా ఆవిడ్ని యాక్సెప్ట్ చేయడం, క్షమించేయడం, అదొక చిన్నతనపు చేష్టలాగా భావించడం. అంత ఉన్నతమైన ఉదాత్తమైన మంచి క్యారెక్టర్ ఇందులో భర్తది. అదేంటో చూద్దాం. ఇందులో హీరోయిన్ తనే కథ చెప్తూ ఉంటుందన్నమాట మనకి. హీరోయిన్ పేరు సౌదామిని. నాకు సౌదామిని అని పేరు పెట్టిన తండ్రి గారి దూరదృష్టిని, భవిష్యత్ జ్ఞానాన్ని నేను అభినందించకుండా ఉండలేను. నా స్వభావానికి, వ్యక్తిత్వానికి అంత బాగా అతికిపోయే పేరు వారు ఎట్లా పెట్టిపోయారా అని తరచూ ఆలోచిస్తూ ఉంటాను. నా రూప సౌందర్యం మాటకొస్తే నేను చాలా అందగత్తెను అనే మాట నిజం, కానీ దాని గురించి నాకేమాత్రం గర్వం కానీ అభిమానం కానీ లేదు. నా వయసు 19. కొందరు మరి కాస్త తక్కువ వయసు దాన్ని అని కూడా అనుకోవచ్చు. కానీ అందరికీ కనిపించే ఈ యవ్వనవతి హృదయంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న 80 ఏళ్ల ముసలమ్మను వారు చూడగలిగితే తప్పక భయ ఆశ్చర్యాలతో నిలువెల్లా వణికిపోతారు. పలకరించే దిక్కు లేకుండా శూన్యంగా నిశ్శబ్దంగా ఉండే ఇల్లు ఏదైనా నాకు జ్ఞప్తికి వస్తే చావడం యోగ్యమనిపిస్తుంది. అయినా అలాంటి జ్ఞాపకం ఒకటి పట్టి పీడిస్తున్నందువల్లే నా కళంక చరిత్రని కాగితం మీద పెట్టవలసిన అవసరం కలుగుతున్నదేమో. ఇలా నా పాప చరిత్రను లజ్జ వదిలి బహిరంగపరచకపోతే నాకు ముక్తి కలగడం అసంభవం. లోకంలోని అందరు స్త్రీలలాగే నేను మా శ్రీవారిని ఒక శుభముహూర్తాన శాస్త్రోక్తంగా వివాహమాడాను. అయినా ఆ నా స్వామియందు నాకెట్లాంటి ప్రేమానురాగాలు ఏ కారణం వల్ల కలగలేదు. అందువల్ల నేను పొందిన మనోవేదన నా గర్భశత్రువు కూడా కలగకూడదనే కోరుకుంటాను. ప్రాణుల పాపపుణ్యాలను సరితూచి బేరీజు వేసే లోకేశుడు ఈనాడు నన్ను, ఓ పాపిష్టిదానా, వివాహ సమయంలో నీ మెడలో తాళి కట్టిన వ్యక్తే నిజమైన నీ స్వామి, నీ శ్రీవారు. అతడికి ఏనాటికైనా నీ శూన్య హృదయంలో స్థానం ఇవ్వక తప్పదు అని ఆజ్ఞాపిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. కానీ లోగడ నేను పోగొట్టుకున్న దానికి 1000 రెట్లు అధికంగా నేనినాడు తిరిగి ఆనంద సంతోషాలను పొందగలిగానని నాకు తెలుసు. అయినా ఇలాంటి ఆనంద సమయంలోనూ నేను నా ఈ శరీరం నారీ శరీరం అన్న సంగతి మాత్రం మర్చిపోలేను. సరే, ప్రస్తుతానికి ఆ సంగతులు అలా ఉంచుదాం. నాన్న చనిపోయే నాటికి నాకు 1 ఏడాది వయసు. అమ్మ నన్ను చంకనెత్తుకుని పుట్టింటికి వచ్చేసింది. అక్కడ మా మేనమామ తప్ప మరెవరూ లేరు. ఆయన బీదవాడైనా అమ్మను చాలా బాగా ఆదరించాడు. నేను పెద్దయ్యే వరకు మామ దగ్గరే కూర్చుని ఇంగ్లీషు, హిందీ పుస్తకాలు చాలా చదివాను. మా మేనమామ పెద్ద నాస్తికుడు. ఆ ఇంట్లో పూజా పునస్కారాలు కానీ, పండగ పబ్బాల్లాంటి వేడుకలు కానీ ఉండేవి కావు. అవంటే ఆయనకు చాలా ఏవగింపు. అందరూ ఆయన్ని నాస్తికుడన్నా మా అమ్మ మాత్రం తను ఎగ్నాస్టిక్నని చెప్పుకునేవాడు. అమ్మ మాత్రం మామకు తెలియకుండా అప్పుడప్పుడు పూజలు అవి చేస్తుండేది. నేను మాత్రం వాటి జోలికి పోయేదాన్ని కాదు. నా తత్వం అంతా అచ్చు మామదే. నాకు కాస్త వయసు వస్తున్న కొద్దీ అమ్మ నా పెళ్లి విషయమే మామను ఒత్తిడి చేస్తూ ఉండేది. సౌదా పెద్దదైపోతోంది, ఇప్పటి నుంచి ప్రయత్నం చేయకపోతే సమయానికి పెళ్లి కొడుకు దొరకద్దు అనేది. మామ ఆశ్చర్యపోతూ, నీ కూతురికి ఇంకా 12 ఏళ్లైనా నిండలేదు, అప్పుడే నీకు దాని పెళ్లి దిగులు పట్టిందా? దొరల పిల్లలు ఈ వయసులో. అమ్మ ఆయన మాటలకు అడ్డొస్తూ, దొరల సంగతి మనకెందుకు అన్నయ్యా, నువ్వు దేవుడిని నమ్మకపోతే ఎవరికి పట్టకపోవచ్చు, కానీ పిల్ల పెళ్ళి తగిన వయసులో చేయకపోతే సంఘం ఊరుకుంటుందా అనేది. ఆ భయం ఏమీ లేదు. ఈ సంఘం అంటున్నావే, దాన్ని ఓ ఆట పట్టిస్తాను అనేవాడు మామ. అప్పట్లో ఈ పెళ్లి మాటలు వింటుంటే నాకెందుకు భయం కలుగుతుండేదో ఇప్పుడు చెప్పక తప్పదు. మా ఊరుకు మధ్యగా వాననీరు, మురుగునీరు కలుపుకొని ఓ కాలువ ప్రవహిస్తూ పోయి నదిలో కలుస్తుంది. దానికి ఓ పక్కన మా ఇల్లు, రెండో పక్కన జమీందారు విపిన మజుందారు వాళ్ళ పెద్ద భవనం. ఆ జమీందారు గారి వంశస్థులు
అందరి చేత గొప్పగా గౌరవించబడుతుండేవారు. చాలా మర్యాదస్తులు వారు. వారి సంపదకు, వంశోద్ధరణకు నరేంద్రుడు ఒక్కడే వారసుడు. ఇవాళ ఆ నరేంద్రుడి గురించి ఇంత తేలిగ్గా చెప్పేస్తున్నాను కానీ అప్పట్లో నేను అతన్ని ఎంతో గాఢంగా ఇష్టపడుతున్నాను అనుకునేదాన్ని. అతను కలకత్తాలో BA చదువుతుండేవాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మామయ్యతో దర్శన శాస్త్రాలను గురించి, మతాన్ని గురించి తర్కిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎక్కువగా నాస్తికత్వాన్ని గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఆ సమయాల్లో మామయ్య నా తెలివితేటల్ని ప్రదర్శించేందుకు తరచుగా నరేంద్రుడు వేసే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి నన్ను పిలుస్తుండేవాడు. నరేంద్రుడు ఒకసారి వాదించటం మాని మామ ముఖం కేసి ఆశ్చర్యంగా చూస్తూ, అయితే బ్రజబాబు, ఇంత చిన్న వయసులో ఇంత తర్కశాస్త్ర జ్ఞానం ఉన్న ఈ అమ్మాయి మీకేమీ మహాద్భుత శక్తిలా కనిపించడం లేదా అనేవాడు. నేను గర్వంతో పొంగిపోతూనే సిగ్గుతో తల వంచుకునేదాన్ని. మామ మాత్రం చిరునవ్వు నవ్వుతూ, ఇదేమంత అద్భుతం కాకపోవచ్చు నరేన్, కేవలం పైపై మెరిగేనేమో, వాచాలత మాత్రమేనేమో అనేవాడు. ఎందుకనో నాకు ఈ వాద వివాదాలు, నరేంద్రుడు చెప్పే మాంటి క్రిస్టో కథలు అంతగా నచ్చేవి కావు. అయినా పొద్దున లేచింది మొదలు ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు నరేంద్రబాబు వస్తాడా అని ఆలోచిస్తూ అతడి రాక కోసం ఎదురు చూస్తుండేదాన్ని. రోజులు గడుస్తున్నాయి. ఈ తర్క వితర్కాలు, శాస్త్ర చర్చలు యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి. నా వివాహం మాత్రం కాలేదు. నాకు 13వ ఏడు వచ్చి అది ముగిసే దినాలు కూడా దగ్గర పడుతున్నాయి. మజుందార్ల తోటలో ఓ పెద్ద పొగడ చెట్టు ఉండేది. వర్షాకాలంలో ఆ చెట్టు కుప్పలు కుప్పలుగా పూలు రాల్చేది. నేను ప్రతిరోజు మా తోట పక్కగా కాలువ దాటి ఆ చెట్టు కింద పడి ఉన్న పువ్వుల్ని ఏరుకొస్తుండేదాన్ని. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆకాశంలో దట్టంగా మేఘాలు తిరుగుతున్న సమయాన పువ్వులు ఏరుకు రావడానికి బయలుదేరాను. ఏం మునిగిపోయింది, వెళ్లకు, వర్షం వస్తే అంటూ అమ్మ వెనక నుంచి నన్ను గట్టిగా కేకవేసి పిలిచింది. ఇప్పుడేం వర్షం రాదమ్మా, తొందరగా కాసిన పువ్వులు ఎరుకుని వచ్చేస్తాను అన్నాను నేను. నా మాట విని వెళ్లకు, వర్షంలో తడిసావంటే జలుబు చేస్తుంది అంది అమ్మ బతిమిలాడుతూ. అంత వర్షం వస్తే వారి బంగ్లా దగ్గరలోనే ఉందిగా, అక్కడికి వెళ్ళి నుంచుంటాను అంటూ నేను పరిగెత్తాను. అమ్మకు నేను ఒక్కగానొక కూతురిని, అందువల్ల నన్ను ఎంతో ముద్దుగా పెంచింది. పువ్వులంటే నాకు చాలా ఇష్టమని ఆవిడకు తెలుసు. కానీ ఆ రోజున అమ్మ నన్ను జుట్టు పట్టుకుని వెనక్కి లాక్కుని వచ్చుంటే ఎంత బాగుండేది. ఆమెకు ఈ కళంకాన్ని అంటగట్టడం జరిగి ఉండేది కాదు. నేను చెట్టు కిందికి పరిగెత్తుకుపోయి పొగడ పువ్వులతో ఒడి నింపుకుంటున్నాను. అంతలో జోరున వర్షం ప్రారంభమైంది. నేను పరుగు పరుగున పోయి జమీందారు గారి బంగళా ముందు భాగాన ఉన్న హాల్లో నిలబడ్డాను. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. నేను స్తంభాన్ని ఆనుకుని మబ్బులకేసి చూస్తుండగా ఎవరో తోటలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను తల తిప్పి చూశాను. నరేంద్రబాబు. కలకత్తా నుంచి ఆయన ఇంటికి వచ్చిన సంగతి నాకు తెలీదు. నరేంద్రబాబు నన్ను చూస్తూనే ఆశ్చర్యపడి, సౌదా, నువ్వు ఇక్కడున్నావే అన్నాడు. నేను అతన్ని చూసి అతని మాట విని చాలా కాలమైంది. ఆ ప్రశ్న వింటూనే నా హృదయం ఆనందంతో ఊగిపోయింది. అయినా కానీ తల వంచుకుని, పువ్వులేరుకునేందుకు నేను రోజు ఇక్కడికి వస్తుంటాను, మీరెప్పుడు వచ్చారు అన్నాను. నరేంద్రుడు తోట కాపలావాడి కుక్కి మంచం ఒకటి దగ్గరకు లాక్కుని కూర్చుంటూ, ఉదయమే వచ్చాను, అది సరే, నువ్వెవరిని అడిగి పూలేరుతున్నావు చెప్పు అన్నాడు. అతని గంభీర కంఠస్వరానికి కాస్త తత్తరబడి తలెత్తి చూశాను. నరేంద్రుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. నేను నవ్వుతూనే, కింద పడ్డ పూలని ఏరుకుపోవడం కూడా దొంగతనం అవుతుందా అన్నాను. నరేంద్రుడు లేచి నిలబడి, ఇప్పుడు ఆ పూలన్నీ నేను లాక్కుంటే అదేమవుతుంది అన్నాడు. నాకు భయం కలిగింది. అప్రయత్నంగా నా గుప్పిట సడలింది. ఒడిజారి పూలన్నీ నేల మీద పడ్డాయి. ఇదేమిటి సౌదా అన్నాడు నరేంద్రుడు. నాకు కాస్త కోపం వచ్చి, మీ పూలేగా, మీరే తీసుకోండి అన్నాను. నిజంగా కోపం వచ్చిందా అంటూ నరేంద్రుడు పూలు ఏరి నా ఒడిలో పోశాడు. హఠాత్తుగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. తల పక్కకు తిప్పుకున్నాను. తమాషకి అన్న మాటకి ఎంత కోపం తెచ్చుకున్నావు అన్నాడు నరేంద్రుడు. నేను కళ్ళు తుడుచుకుంటూ, కోపం వచ్చింది ఎవరికి అన్నాను. పువ్వులు కింద పారపోసిన వారికి. పువ్వులు వాటిదట అవే కింద పడ్డాయి అన్నాను నేను. మొహం కూడా దానికి అదే మరోవైపుకు తిరిగిపోయిందేమో అన్నాడు నరేంద్రుడు. నేను మేఘాల వంక చూస్తున్నాను అన్నాను. ఆ రోజున నరేంద్రుడి చిరునవ్వు, అతని వ్యంగ్య భాషణలు నా హృదయాన్ని కుదిపేశాయి. అది ఇప్పటికీ 5 ఏళ్ల నాటి సంగతి. ఇవాళ ఆలోచిస్తుంటే ఆ సౌదామిని నేను కాదు, మరెవరో అనిపిస్తుంది. సరే, ఈ వర్షం వెలిసేటట్టు లేదు, ఏం చేస్తావు అని అడిగాడు నరేంద్రుడు. వానలో తడుస్తూ వెళ్ళిపోతాను అన్నాను నేను. కుంభవర్షం అంటే ఏమిటో తెలుసా?
అలాంటి వర్షాన్ని చూసావా అని అడిగాడు నరేంద్రుడు. నేను చూడలేదు, నువ్వు చూసావా అన్నాను నేను. ఎందుకనో నా పాడు కంఠం నుంచి నువ్వు అన్న మాట వచ్చింది. ఇక ముందెప్పుడైనా నన్ను మీరు అని పిలిస్తే ఒట్టు అన్నాడు నరేంద్రుడు. ఒట్టెందుకు, ఏనాడు నువ్వు అనను అన్నాను నేను నవ్వుతూ. ఆసరికి వర్షం తగ్గిపోయింది. చీకటి పడే వేళ కూడా అయింది. నేను పువ్వులు గట్టిగా ఒడిలో పట్టుకుని బయలుదేరాను. నరేంద్రుడు నా వెనకే నడుస్తూ, పద నేను ఇంటిదాకా పంపించి వస్తాను అన్నాడు. వద్దు అన్నాను నేను. అతను ఆగిపోయాడు. నేను తోట దాటి కాలువకేసి చూసి భయంతో వణికిపోయాను. అది వర్షపు నీటితో పొంగుతూ ప్రవహిస్తోంది. నరేంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి, ఇప్పుడేం చేస్తావు అన్నాడు. కాలువలో మునిగి చచ్చిపోతే బాగానే ఉంటుంది, పెద్ద వంతెన మించిపోవాలంటే చాలా దూరం. ఓ పక్క అమ్మ చూస్తే అన్నాను నేను. నేను మాట ముగించే లోపలే నరేంద్రుడు నవ్వి, అయితే పద నిన్ను తాటిపట్టి మీదుగా దాటిస్తాను అన్నాడు. పోయిన సంవత్సరం వచ్చిన గాలివానకు తాటి చెట్టు ఒకటి విరిగి కాలువకు అడ్డంగా పడింది. ఆ సంగతి అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. లోగడ దాని మీదుగా నేను కాలువ చాలాసార్లు దాటాను. నేను కూడా సంతోషంగా అయితే పద అన్నాను. నేను నిన్ను భద్రంగా కాలువ దాటిస్తాను కదా అన్నాడు నరేంద్రుడు చిరునవ్వు నవ్వుతూ. నరేంద్రుడు నన్ను సమీపించి, నా చేపట్టుకుని దాటగలవా అన్నాడు. అన్నాను. నీ వల్ల కాదు, నేనే నిన్ను కాలువ దాటిస్తాను అంటూ క్షణాల్లో నన్ను పైకెత్తాడు. తర్వాత జాగ్రత్తగా నన్ను పట్టుకుని అవతల గట్టు మీదికి నడిచాడు. నేను వణికిపోతూ తిరిగి చూడకుండా ఇంటికేసి బయలుదేరాను. మర్నాడు నరేంద్రుడు మామతో మాట్లాడడానికి వచ్చాడు. ఆ సమయంలో నేను మామ దగ్గరే కూర్చుని ఉన్నాను. నేను తలెత్తి అతని కేసి చూడలేకపోయాను. ఒళ్ళంతా సూదులు గుచ్చుకుంటున్నట్టుగా బాధగా ఉంది నాకు. తర్వాత చాలా రోజుల వరకు అతను కలకత్తా వెళ్ళలేదు. ప్రతిరోజు ఇంటికి వస్తుండేవాడు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చాటుకు పిలిచి, మగవాళ్ళు ఏదో మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు, అక్కడ నువ్వెందుకు, ఇంత పెద్దదానివైనా సిగ్గు ఎక్కువ ఏమీ లేదా అని కోప్పడేది. నేను మారు మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయేదాన్ని. కానీ అక్కడ నాకు ఏ పని మీద మనసు నిలిచేది కాదు. మామయ్యతో మాట్లాడుతున్నప్పుడు అతని అస్పష్ట కంఠస్వరం నన్ను చేయి పట్టుకుని బయటికి ఈడ్చుకొస్తుండేది. అమ్మకు నా మీద అనుమానం కలిగింది అని నేను స్పష్టంగా గుర్తించాను. సంబంధం అంటూ ఏర్పడితే నరేంద్రుడు నేను ఎదుర్కోవలసి వచ్చే సాంఘిక బాధలు మా అమ్మకే కాదు, నాకు తెలుసు. దాని గురించిన ఆలోచన రాగానే నా గుండెలోని రక్తమంతా ఇంకిపోయినట్టు బాధ కలిగేది. నా మనసు ఏనాడూ మర్చిపోలేనిది మజుందార్ల సంపద సంగతి. చిన్నతనంలో నేను అమ్మ వెంట వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. మేజా బల్లలు, కుర్చీలు, గదుల్లో ఉండే అద్భుతమైన తదితర అలంకరణ సామాగ్రి చూసి నా భవిష్యత్ పతి ఇంత ఐశ్వర్యవంతుడా అని కంపించిపోయేదాన్ని. ఓ నెల రోజుల తర్వాత ఒకనాటి ఉదయాన నేను నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చాను. నన్ను వాకిట్లో చూస్తూనే అమ్మతో మాట్లాడుతున్న ఒక నడివయసు ఆవిడ, ఈ పిల్లేనా అని అడిగింది. అవును, కాస్త వయసులో ముదురుగా అనిపిస్తుంది, అలా కాకపోతే అన్నది అమ్మ. జోడీ బాగా కలుస్తుంది, అవడానికి రెండో పెళ్లివాడే కానీ మనిషి అచ్చగా కార్తికేయుళ్లాగా ఉంటాడు అన్నది. ఈమె సంబంధాలు కుదిర్చే బ్రాహ్మణి అని తెలుసుకున్నాను. ఆ మాట్లాడేది నా పెళ్లి గురించేనన్నమాట. గదిలోకి పోతున్న నన్ను అమ్మ బిగ్గరగా పిలిచి, కాస్త పొడి చీర కట్టుకుని రామ్మా అని చెప్పింది. చీచి, ఈ పొడి చీర కట్టుకోవడం అది బుగ్గైపోను అనిపించింది నాకు. నేను తలుపుచాటుకు వెళ్ళి నుంచుని వాళ్ళ సంభాషణ వినసాగాను. చీతోరు గ్రామంలో రాధా వినోద్ ముఖర్జీకి ఒక కొడుకున్నాడు, పేరు ఘనశ్యామ్. ఇవి నేను విన్న మాటలు. నా గుండెదడ ఆగేది కాదనిపించింది. ఈ నిర్భాగ్యురాలి నొసట చాలా కష్టాలు రాసి ఉన్నాయన్నమాట. ఇవాళ నాకు జపమంత్రమైన పేరు విని ఆనాడు నా ఒళ్ళంతా మండిపోయింది. ఆయనకు తండ్రి లేడు, తల్లి, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఒక తమ్ముడికి పెళ్ళయింది, రెండవతను ఇంకా చదువుతున్నాడు. కుటుంబ భారమంతా నెత్తిన పడడం వల్ల ఆయన ఎంట్రన్స్ పాస్ అవుతూనే చదువు మాని వ్యాపారంలోకి దిగాడు. కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడి ఉంది. ఈ అన్నదమ్ములు కాక ఇంట్లో 2 ఆవులు, ఒక విధవాడపడుచు ఉన్నారట. ఓ, అంతా ఉంది, ఇంకా లేనిదేమిటి? ఈ కుటుంబంలో పెద్ద కోడలు మాత్రం లేదు. ఆమె 7 ఏళ్లు కాపురం చేసి 1 మాసం క్రితమే చనిపోయింది. ఇప్పుడు రెండో పెళ్లి ప్రయత్నం జరుగుతోంది. 7 ఏళ్లు ఎందుకు కాపురం చేశావే దరిద్రగొట్టుదానా, నన్ను యాతన పెట్టడానికే ఇంతకాలం బతికావా అనుకున్నాను మనసులో. నేను పొడి చీర కట్టుకుని వచ్చాను. బ్రాహ్మణి నన్ను చూసి, పిల్ల నచ్చింది, ఇక మంచి ముహూర్తం దొరకడమే ఆలస్యం అన్నది. మా అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీ నోటి చలవ అక్క, ఇంకా నేనేం చెప్పేది అన్నది.
అంత ఎడంగా కూర్చుని అప్పటి వరకు మౌనంగా అంతా వింటున్న మామయ్య అమ్మతో, ఎంట్రన్స్ అయినా పాస్ అయింది, అలా అయితే ఆయన 2 ఏళ్ల పాటు సౌదామిని దగ్గర ఇంగ్లీష్ చదువుకొని వెళ్ళమను, ఆ తర్వాత పెళ్లి మాటలు మాట్లాడుకోవచ్చు అన్నాడు. కాళ్ళు పట్టుకుంటాను, ఈ సంబంధం కాదన కన్నయ్య, ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు, డబ్బు ఒక యాగాని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు కదా అన్నది అమ్మ. అయితే దాని కాళ్ళు చేతులు కట్టి గంగలో వేసిరా, గంగ కూడా ఒక్క యాగాని అడగదు గంగమ్మ అన్నాడు మామయ్య. అమ్మ దుఃఖంతో కంపించిపోతూ, నువ్వు దీని వివాహం చేయవా అన్నయ్య, చెప్తున్నాను, మళ్ళీ మరో సంబంధం దొరకడం కష్టం, నువ్వే ఒకసారి వెళ్ళి పెళ్లి కొడుకుని చూసిరా, నచ్చకపోతే అలాగే మానేద్దాం అన్నది. అలా అన్నావు, బాగుంది, ఆదివారం వస్తున్నానని ఉత్తరం రాస్తాను అన్నాడు మామయ్య. మర్నాడు నేను మా తోటలో కూరగాయల మళ్లకు తవ్వుకోలతో కలుపు తీస్తున్నాను. కాళ్ళ చప్పుడు వినిపించి తలెత్తి చూశాను. ఎదురుగా నరేంద్రుడు కనిపించాడు. నా మనసులో ఏనాడూ కలగని వ్యధ ఏదో తలెత్తింది. నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడిగాడు. ఆ ప్రశ్న అర్థం కాక, నేనా, ఎక్కడికి అన్నాను. చిత్తూరు గ్రామం. ఆ పేరు వినగానే నేను తల వంచుకున్నాను. అతను సెలవు పుచ్చుకుందామని వచ్చాను, అంతేగాక 2 మాటలు చెప్పదలిచాను, వింటావా అన్నాడు. నేను తలెత్తి చూశాను. అతని కళ్ళ నుండి అశ్రువులు జాలువారుతున్నాయి. ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఓసి పతిత, ఆ మాత్రం కన్నిటికే మనోనిబ్బరం కోల్పోయే అంతటి అబలవా అని నన్ను నేనే దూషించుకోవాలనిపిస్తుంది. నరేంద్రుడి కన్నీళ్లు చూడగానే నా కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. అతను, పద పోయి ఆ చెంపకి పొదలోకి పోయి కూర్చుందాం అన్నాడు. ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం. నరేంద్రుడు దూరంగానే జరిగి కూర్చుని, ఈ నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చినా నేను తాకను అన్నాడు. ఆ మాట వింటూనే నా కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. నరేంద్రుడు ఎన్నో సంగతులు మాట్లాడాడు. అతని ప్రణయ నివేదన విన్నాను, కానీ నా హృదయం ఏనాడు అతన్ని సంతోషపూర్వకంగా ఆహ్వానించలేదు అని నాకు తెలుసు. మామయ్య వరుణ్ణి చూసి వచ్చేందుకు వెళ్ళాడు. అమ్మకు మాత్రం ఆ వరుడు ఆయనకు నచ్చుతాడు అన్న నమ్మకం ఏమాత్రం లేదు. కానీ మామయ్య తిరిగి వచ్చి అమ్మతో, ఆ కుర్రాడు పాస్ అయింది ఏమీ లేదు, వట్టి వినయ విధేయతల పుట్ట, ఒక్క సంగతి, వాడి మొహం చూస్తుంటే దగ్గర కూర్చుని ఇంకొంచెంసేపు మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పాడు. అమ్మ ముఖం ఆనందంతో వికసించింది. అలా అయితే నువ్విక ఏ అడ్డంకులు పెట్టకు, సౌదా ఒక ఇంటిదైపోతుంది, నువ్వు సరైన తలుపు అన్నది. అలాగే, కొంచెం ఆలోచించుకొని అన్నాడు మామయ్య. నేను చాటుగా నుంచుని ఇదంతా వింటూ, మామయ్య ఇంకా ఒక నిర్ణయం అంటూ చేయకపోవడం బాగానే ఉంది అనుకున్నాను. కానీ ఆయన ఒక నిశ్చయానికి వచ్చే లోపలే ఒకనాడు, మామయ్య ఇంతకాలంగా ఎవరి అస్తిత్వాన్నైతే శంకిస్తున్నాడో ఆ ప్రభు హఠాత్తుగా వచ్చి తలవైపు కూర్చునేసరికి ఆయన త్రుళ్ళిపడ్డాడు. మేమంతా చాలా భయపడిపోయాం. మామయ్య అమ్మను పిలిచి, సౌద పెళ్లి విషయమై నా అభిప్రాయం చెప్పిపోతున్నాను చెల్లి, నువ్వు సౌదను అతడికే ఇచ్చి చెయ్యి, ఆ కుర్రవాడికి భగవంతుడి పైన నిజమైన నమ్మకం ఉంది అన్నాడు. హృద్రోగంతో మామయ్య దేహం చాలించాడు. ఆ తర్వాత చాలా సంప్రదింపులు, పేచీలు గడిచి నా పెళ్లి ముహూర్తం నిశ్చయించబడింది. అప్పటికి నా వయసు 16 ఏళ్ళు. నా వివాహం అయి నేను అత్తగారింటికి ప్రయాణం అయిపోయే రోజున నరేంద్రుడు ఒకసారి కంటపడితే బాగుంటుంది అనుకున్నాను. ఆ రోజున చంపక పొద కింద కళ్ళనీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నరేంద్రుడు నాకు కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది? అత్తవారిలో చేరాను, లాంఛనాలు అవి పూర్తయిపోయినాయి. నేను నా స్వామికి ధర్మపత్ని పదవిలో స్థిరపడ్డాను. మా శ్రీవారి పట్ల అయిష్టత నా ఒక్కదాని మనసులోనే కాక ఇంటిలిపాది మనసులోనూ ఉంది అని గ్రహించడానికి నాకు అట్టే కాలం పట్టలేదు. ఇంతకాలం నుంచి స్వేచ్ఛగా ఇంటి పెత్తనం చేస్తున్న మారుటి అత్తగారికి హఠాత్తుగా 16 ఏళ్ల పిల్ల పెద్ద కోడలి ఇంటికి రావడం ఏమాత్రం మనస్కరించలేదని తెలుసుకున్నాను. నా స్వామి తిండి తిప్పలు సరిగ్గా లేకుండా రాత్రింబగళ్ళు వ్యాపారానికి సంబంధించిన లెక్కలు కాగితాలు చూసుకుంటూ కూర్చోవడం నాకు బాధ కలిగించలేదు, ఆనందము కలిగించలేదు. నేను రాత్రిళ్ళు కింద చాప వేసి పడుకుంటున్నాను. మా శ్రీవారు చాలా విచిత్ర స్వభావం గల వ్యక్తి. ఆయన నేను చాప మీద పడుకుంటే ఏమీ అనలేదు. మనసులో నా మీద కోపగించుకున్న సూచనలు కూడా లేవు. ఒక రోజున మాత్రం చిన్నగా నవ్వుతూ, మరొక మంచం వేసుకుని పడుకోరాదు, చాప మీద ఎందుకు అన్నారు. నాకు కింద పడుకోవడానికి బాధ ఏమీ లేదు అన్నాను నేను. బాధ లేకపోవచ్చు, అయినా ఆరోగ్యం చెడే ప్రమాదం ఉంది అన్నారు వారు. అంత ఆరోగ్యం చెడుతుందనుకుంటే నేను పడుకునేందుకు మరో గది ఏర్పాటు చేయరాదా అన్నాను. అదెలా కుదురుతుంది, బాగుండదు అన్నారు వారు.
నేను దురుసుగా నేనేమి లెక్క చేయను అన్నాను. వారు ఓ క్షణకాలం నా ముఖం కేసి చూస్తూ ఊరుకుని, నీ మనసులో ఏదో బాధ ఉన్నట్టుంది, అందుకు కారణం ఏమిటి అని చిరునవ్వు నవ్వుతూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయారు. మా మరిది ఎక్కడో ఓ 40 రూపాయల ఉద్యోగం చేస్తుండేవాడు. అయినా ఆయన సంపాదనలో ఒక్క దమిడి కూడా కుటుంబ ఖర్చుకు ఇచ్చేవాడు కాదు. అయినప్పటికీ అతని ఆఫీస్ వేళకు భోజనం అమర్చి పెట్టడానికి, ఇంటికి రాగానే కాఫీ పలహారాలు చేసి పెట్టడానికి ఇంటిల్లిపాది ఉరకలు తీస్తుండేవాళ్ళు. సాయంత్రం పూట ఎప్పుడైనా మా శ్రీవారు మరిది ఇద్దరు కలిసి రావడం జరిగితే ఇంటి జనమంతా, ఆఖరికి నౌకర్లు కూడా మరిదిని సత్కరించేందుకు, సంతోషపరిచేందుకు గుంపు కట్టుకుని నిలబడేవారు. ఇలాంటి సమయాల్లో నా స్వామికేసి ఎవరు కన్నెత్తైనా చూసేవారు కాదు. ఒక్క గ్లాసు మంచినీళ్ల కోసం వారు అలా గంటల తరబడి నుంచోవలసి వచ్చేది. కానీ వారు వీళ్ళందరి సుఖ సౌఖ్యాల కోసం రాత్రింబగళ్ళు కష్టపడుతుండేవారు. బండి గుర్రమైనా ఎప్పుడన్నా బండి లాగలేక మొరాయిస్తుందేమో కానీ వారు మాత్రం ఏనాడు ఒక్కగానొక అసంతృప్తి వాక్యం పలికి ఎరగరు. ఏ విధమైన దుఃఖము వారిని బాధ పెట్టేది కాదు. ఇటువంటి శాంతపురుషుణ్ణి, ధైర్యశీలుణ్ణి, కష్టజీవిని నేను ఇంతకు ముందెప్పుడు కళ్ళారా చూడలేదు. ఇప్పుడు చూశాను కాబట్టి రాస్తున్నాను. కేవలం విన్న మాటలే అయితే ప్రపంచంలో అలాంటి మనిషి ఉంటాడు అని ఎప్పటికీ నమ్మేదాన్ని కాదు. వారి ముఖం మీద ఎప్పుడు నవ్వు చిందులాడేది. ప్రతి మాటకు చాలే పోని, నాకు దీంతో గడిచిపోతుందిలే అనేవారు. ఒక్క మాట వారి మీద నాకు మమత లాంటిది ఏమీ లేదు. అసంతృప్తి, అసహనం మాత్రం ఉన్నాయి. అయినప్పటికీ అలాంటి యోగ్యుణ్ణి ఇంట్లో అందరూ తేలిగ్గా చూడడం, అన్యాయం చేయడం చూసి నా ఒళ్ళు మండిపోతూ ఉండేది. ఇంట్లో ఉంది, పాలకు కొరత అంటూ ఏమీ లేదు. కానీ మా శ్రీవారి వరకు వచ్చేసరికి ఒకరోజు కొంచెంగా, మరోనాడు అవి కూడా దొరికేవి కావు. ఇదంతా సహించలేక ఒకరోజున గట్టిగా మా అత్తగారికి చెప్పాలనుకున్నాను. మా వారు వాళ్లకు ఆత్మీయుడే, అయినా వాళ్ళు దయాదాక్షిణ్యాలు కనబరచినప్పుడు నేనెందుకు నా బుర్ర పాడు చేసుకోవాలి? ఎంతైనా నేను పరాయిదాన్నేగా. ఒకరోజున నేను మరిది కోసం వంటింట్లో కాఫీ కాస్తున్నాను. బయట నుంచి మా వారి మాటలు వినిపించసాగాయి. ఆయన పని మీద బయటికి పోతూ, తినడానికి ఏమైనా ఉందా అమ్మా, నేను తిరిగి వచ్చేసరికి పొద్దుపోతుంది అంటున్నారు తల్లితో. అవే మాటలరా ఘనశ్యామ్, ఇంత పెందలకాడ ఇంట్లో తినడానికే ఉంటుంది అంటోంది తల్లి. సరేలే, తిరిగి వచ్చిన తర్వాతే తింటాను అంటూ మా వారు వెళ్ళిపోయారు. ఇది విన్న తర్వాత నేనెంత ప్రయత్నించి తమాయించుకోలేకపోయాను. మా వీధిలోనే ఉండే బోసుబాబు కోడలు తెచ్చిన రసగుల్లాలు గ్రామమంతా పంచిపెట్టారు. రాత్రి మాకు కూడా అవి పంపించారని నాకు తెలుసు. అందుకని అత్త వంటింట్లోకి రాగానే, రాత్రి వాళ్ళు ఇచ్చిపోయిన రసగుల్లాలు ఏమీ మిగల్లేదా అత్తయ్య అని అడిగాను. నా ప్రశ్న వింటూనే ఆమె ఆకాశం మించి భూమి మీద పడ్డట్టుగా ముఖం పెట్టి, రసగుల్లాలు ఎవరు తెచ్చారు అని అడిగింది. బోసుగారు పంచిపెట్టిపోయినవి అన్నాను నేను. అయ్యో, వాటి సంగత, అవన్నీ ఎన్ని ఇప్పటిదాకా మిగలడానికి అందావిడ. ఇంట్లో మరేమైనా చేయొచ్చుగా అన్నాను. హాయిగా చేయొచ్చు, చేయకపోయావా మరి, అంతా నువ్వే చూస్తుంటివిగా అన్నది ఆమె. నేను జవాబు చెప్పకుండా ఊరుకున్నాను. మా వారి మీద నాకున్న అనురాగం ఇంట్లో ఎవరికీ తెలియంది కాదు. అయినా అప్పటికి నోరు మూసుకుని ఊరుకున్నా లోపల నా హృదయం మాత్రం దహించుకుపోసాగింది. 2 జాముల వేళ అత్తయ్య నన్ను పిలిచి, అమ్మాయి రా, అన్నం వడ్డించాను, వచ్చి తిను అన్నది. నేను ఇప్పుడప్పుడే తినను, మీరు తినండి అని జవాబిచ్చాను. నా మనోభావాన్ని అత్త గ్రహించింది. అందుకని, ఎందుకు తినవో కాస్త చెప్పు అని అడిగింది. ఆకలి కావడం లేదు అన్నాను నేను. మా తోడికోడలు నాకంటే 4 ఏళ్ళు చిన్న. ఆవిడ వంటింట్లో తీరి కూర్చుని, బావగారు భోంచేసే తప్ప అక్కయ్య భోంచేదేమో అత్త అంది. అంతే కావచ్చు, ఈ కొత్త పద్ధతి ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అన్నది అత్త. నిజంగా ఇది కొత్త పద్ధతే, అయినా అత్త పరిహాసపు ధోరణి సహించలేకపోయాను. ఇందులో కొత్తేముంది అత్తయ్య, మామగారు బతికుండగా వారు భోంచేయక ముందే మీరు భోంచేసేవారా అన్నాను. అలా అయితే మంచిదే, ఘనశ్యామ్కు అదృష్టం ఇంతకాలానికి పండింది అంటూ అత్త మొహం మార్చుకుని వెళ్ళిపోయింది. ఇంతలో తోడికోడలు మాట వినపడింది. ఆవిడ నేను వినేందుకు గాను పెద్దగా, అందుకనే నేను చెప్పింది, ముసలి చిలుక రామరామ అన్నదట అత్తయ్య అన్నది. నేను కోపంగా నా గదిలోకి పోయి పడుకుని నిద్రపోయాను. జరిగిన సంగతి మనసులో మెదలగానే ఎంతో బాధగా అనిపించింది. వారు తినలేదని నేను తినలేదు. వారి కోసమే అత్తయ్యతో తగ్గు పెట్టుకున్నాను. ఇది వింటే వారేమనుకుంటారు? ఇన్నాళ్లకి నాలో వచ్చిన ఈ మార్పు చూసి నేనే ఒక విధమైన భావంతో కుమిలిపోతున్నాను. వారు బజార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారితో జరిగిన గొడవ ఏమీ చెప్పక వాళ్ళు చాలా మేలు చేశారు. ఆ రాత్రి వారు పని పాటలతో అలసిపోయి వచ్చి గదిలో మంచం మీద పడుకున్నారు. నేను
కింద చాప మీద పడుకున్నాను. పతి భోజనం చేయని కారణం తెలిసి నేను అన్యాయాన్ని సహించలేదు అని వారి చెవికి ఎవరైనా ఈ మాట కాస్త అందిస్తే ఎంత బాగుంటుంది అన్న కోరికే నా మనసులో కలిగింది. మీరు విశ్వసిస్తారా? విశ్వసించకపోతే మిమ్మల్ని దోషులు అనను. విశ్వసిస్తే అది నా మహద్భాగ్యంగా ఆనందిస్తాను. ఇవాళ విశ్వమంతటిలో నా స్వామిని మించిన వారెవరూ నాకు లేరు. వారి పేరు తలుచుకుని మానవ హృదయం అనే పదార్థం అనంతమైనదని ఆ రోజున మొట్టమొదటిగా గ్రహించగలిగాను. ఇంతటి మహాపాపిష్టి హృదయంలోనూ 2 విరుద్ధమైన వాహినులు ప్రవహించడం చూసి నేను నోరెత్తలేక మూగదానైపోయాను. ఇది ఎంతో సిగ్గుపడవలసిన సంగతి. నేను కేవలం సృష్టి విరుద్ధమైన మంచి మనిషిని అయినంత మాత్రాన పని సాగదు. నా కర్తవ్య పాలన ఎలాంటిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా వారి కేసు చూస్తూ, నువ్వు ఏమాత్రం లక్ష్య పెట్టని స్త్రీ కేసి ఓసారి చూడు, ఆవిడ నీకోసం ఏం చేస్తుందో తెలుస్తుంది అనుకున్నాను మనసులో. కానీ ఆ మరుక్షణానే నా స్థితి సూర్యదేవుడికి దారి చూపాలనుకునే మినుగురు పురుగులా తోచింది. కళ్ళు తెరిచి చూశాను. గదిలో దీపం వెలుగుతోంది. మా వారు నా పక్కగా కూర్చుని విసనకర్రతో విసురుతున్నారు. వారు రాత్రిపూట మేల్కొని ఉండడమే కాక నాకు విసురుతున్నారన్నమాట. నేను వారి చేతిలో నుంచి విసనకర్ర తీసుకుని ఇదేం పని అన్నాను. కదలకుండా పడుకో, మేలుకొని ఉంటే మాడుపోటు తగ్గదు అన్నారు. నాకు మాడుపోటని ఎవరు చెప్పారు అని అడిగాను. వారు చిన్నగా నవ్వి, ఎవరూ చెప్పలేదు, మొదట్లోనే చెప్పానుగా, నేను జ్యోతిష్కుడినని అన్నారు ఆయన. అయితే ఈ సంగతి మీకు ఎప్పుడో తెలిసి ఉండాలి, ఇది కొత్తగా వచ్చింది కాదుగా అన్నాను నేను. నాకు తెలుసు. సరే, నిద్రపోకుండా కబుర్లు ఆడుతూ కూర్చుంటావా ఏమిటి అన్నారు వారు. మాడుపోటు తగ్గిపోయింది, ఇక నిద్రపోను అన్నాను. సరే, అలా అయితే తలకు మందు రాస్తాను అని ఏదో తైలం తెచ్చి తలకు మర్దించారు. తర్వాత నా తలని మురుతూ కూర్చున్నారు. నేను కదలకుండా పడుకున్నాను. పొద్దున్నే కళ్ళు తెరిచి చూసేసరికి వారు గదిలో లేరు. ఎప్పుడు వెళ్ళారో తెలీదు. రాత్రి జరిగింది కలలో సంగతి కాదు కదా అనిపించింది. కానీ మందు సీసా ఇంకా నా తల పక్కనే పెట్టి ఉంది. ఏమనుకున్నానో ఏమో, ఆ సీసా తీసుకుని మందు తలకు రాసుకుని బల్ల మీద ఉంచి బయటకు వెళ్ళిపోయాను. ఆ చిన్న జగడం జరిగిన రోజు నుంచి అత్తకు నేనంటే భగ్గుమనడం మొదలుపెట్టింది. ఎవరి తిండి తిప్పలు ఎలా అఘోరిస్తేనే నేనిక ఈ విషయాలు కల్పించుకోకూడదు అనుకున్నాను. అయినా నా పతి ప్రభావం నా హృదయం మీద అంతో ఇంతో పడింది. అందువల్ల వారి భోజన విషయాల్లో నేను కల్పించుకోకుండా ఉండలేకపోయాను. మా వారి మిత్రులొకరు ఆ రోజు ఉదయాన ఒక వాలుగ చేప పంపారు. అంతా వసారాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి నిలబడ్డాను. చేపను ముక్కలుగా కోశారు. తోడికోడల కూర వండడానికి తయారైంది. అత్త ఆవిడకు మసాలా దినుసులు చూపిస్తూ, ఇది పులుసు కూరలో వేయి, ఇది ఊరు కూరలో వేయి అని చెప్పసాగింది. ఇవాళ ఏకాదశి, అందువల్ల విధవ ఆడపడుచు భోజనాన్ని గురించిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ మావారి భోజనాన్ని గురించి ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నట్టు లేదు. వారు వైష్ణవులు. ఇంత పప్పు, ఒక కూర, ఏదో ఒక పచ్చడితో వారి పని వెళ్ళమారిపోతుంది. కానీ వారికి మంచి భోజనం అంటే చాలా ప్రీతి అని నాకు తెలుసు. ఏనాడైనా మంచి కూర వండితే వారి ఆనందానికి అంతు ఉండేది కాదు. వారికి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడిగాను నేను. ఇవాళకి తిరిగెక్కడిదే, వాడి అన్నంలోకి ఇంత బంగాళదుంప కూర, కాకరకాయ చేయమని చెప్పాలే, అవిగాక పూలు అంటూ ఊరుకుంది. అత్త తీరిక లేకపోవడం ఏమిటత్త అని అడిగాను నేను. అత్త కొంచెం విసుగ్గా, అంతా చూస్తున్నావుగా, ఇన్ని రకాల చేపకూరలు వండేసరికి 10-12 అవుతుంది. ఇవాళ నీ మరిది అఖిల్, స్నేహితులిద్దరూ 3 భోజనానికి వస్తారు. అంతా ఆఫీసర్లేనాయే, వేళకు వడ్డించాలి కదా. ఇక కూరగాయలు కూడా వేరే వండాలంటే వంట చేసేవాళ్ళు ఏమైపోతారు అన్నది. కోపంతో నా ఒళ్ళు మండిపోయింది. కానీ కాస్త తమాయించుకుని, వట్టి బంగాళదుంప కాకరకాయతో అన్నం తినడం ఎట్లా అత్త, కాస్త పప్పు వండడానికైనా తీరిక ఉండదా? అత్త నాకేసి తీక్షణంగా చూస్తూ, నాకు చాలా పనులున్నాయి, నీతో వాగిస్తూ కూర్చోలేను అంది. ఆ మాటలతో ఇక నేను కోపాన్ని అణుచుకోలేక, పనులు లేని వాళ్ళెవరు, 30 రూపాయల గుమాస్తాగిరి చేయడం లేదని వారిని నౌకర్లా చూస్తున్నారు. ఇది నేను సహించలేను. వారికి కాకరకాయతో భోజనం పెట్టడానికి వీల్లేదు. చిన్న కోడలికి వండే తీరిక లేకపోతే నేను వండి పెడతాను అన్నాను. అత్త కొంచెం నిశ్చేష్టురాలైపోయి తర్వాత నా ముఖంలోకి రుసరుసలాడుతూ చూస్తూ, నువ్వు నిన్నకాక మొన్నొచ్చావు, ఇంతకాలం వాడికి ఎవరు వండి పెట్టారో నీకు తెలుసా అన్నది. ఆ సంగతులు ఇవి తెలుసుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నిన్నగాక మొన్ననే వచ్చినా పసిపిల్లనేం కాదు. ఇక నుంచి పాత పద్ధతులేవి నేను సాగనివ్వను అన్నాను. అత్త జవాబు ఇవ్వలేదు. నేను గబగబా వంటింట్లోకి పోయి తోడికోడలితో, మీ బావగారి భోజనంలో పప్పు, కూర, పులుసు, పచ్చడి చేయాలి.
నీ వల్ల కాకపోతే ఆ రెండో పొయ్యి అలా ఉంచు, నేను వచ్చి వంట చేస్తాను అన్నాను. తోడుకోడలు ఏదో అనబోయింది, కానీ నేను ఇంతలో బయటకు వచ్చి స్నానానికి వెళ్ళిపోయాను. రాత్రిళ్ళు వారికి పక్క కూడా నేనే వేస్తుండేదాన్ని. రాత్రి గడియారం 12 కొట్టగానే వారు పడుకోవడానికి గదిలోకి వచ్చారు. ఆ వేళ అంత పొద్దుపోయే వరకు ఎందుకు చదువుతూ కూర్చున్నానో చెప్పలేను. ఇంకా మేలుకునే ఉన్నావా అన్నారు వారు. భగవంతుడు సర్వం చూడగలిగితే వారు దాని కారణం కూడా తెలుసుకునే ఉంటారు. వారి పక్క మీద కూర్చుని, ఇదేమిటి ఈ తగు ఒకటి పెట్టుకున్నావు అన్నారు. ఎవరు చెప్పారు అని అడిగాను నేను. లోగడ చెప్పాను కదా నేను జ్యోతిష్కుడని, ఎవరూ చెప్పనవసరం లేదు అన్నారు వారు. బాగానే ఉంది, ఆ చెప్పిన వారి పేరు చెప్పనవసరం లేదు, కనీసం నేను చేసిన నేరం ఏమిటో అదైనా చెప్పండి అని అడిగాను. ఆ చెప్పిన వారి తప్పేమీ లేదు, ఒక సంగతి అడగదలిచాను. నీకు ప్రతి స్వల్ప విషయానికి అంత కోపం వస్తుంది ఎందుకని అన్నారు వారు. స్వల్ప విషయమా? మీరు కోపగించుకోవద్దంటున్నారు, కానీ ఆ అన్యాయం చూస్తే మీరైనా కోపగించుకోకుండా ఉండలేరు అన్నాను నేను. వారు నవ్వుతూ, మనం వైష్ణవులం, మనకు అన్యాయం జరుగుతున్నా కోపగించుకోకూడదు, మనం వృక్షాల్లాగా సహనశీలురమై ఉండాలి, అలా అని మహాప్రభువు ఆదేశించారు, ఇక నుంచైనా నువ్వు సహనం అలవర్చుకోవాలి అన్నారు. ఎందుకు, నా అపరాధం ఏమిటి అని అడిగాను. నీవు ఒక వైష్ణవుడి భార్య కావడమే నీ అపరాధం అన్నారు ఆయన. అయితే కావచ్చు, చెట్టు చేమల్లా అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోవడం మాత్రం నా చేత కాదు. అది ఏ మహాప్రభువు ఆదేశమైనా సరే, పైగా భగవంతుడిని నమ్మని దానికి మహాప్రభు ఎవరు అన్నాను. వారు ఒక్కసారి త్రుళ్ళిపడి, భగవంతుడిని నమ్మంది ఎవరు, నువ్వా అని అడిగారు. అవును నేనే. నువ్వు భగవంతుడిని నమ్మవా, ఎందుకని అని అడిగారు వారు. లేడు కనుక నమ్మడం లేదు అన్నాను. వారి ముఖం వివరణ అవడం చూస్తూనే ఉన్నాను. కొంచెంసేపు ఊరుకుని, మీ మేనమామ గారు నాస్తికుడిని అని చెప్పుకునేవాడు, అలా అని విన్నాను, నిజమేనా అన్నారు. అది కాదు, వారు స్వయంగా నాస్తికుడిని అని చెప్పుకోలేదు, ఎగ్నాస్టిక్ అని మాత్రం చెప్పుకుంటుండేవారు. ఎగ్నాస్టిక్స్ అంటే ఎవరు అని అడిగారు మావారు. భగవంతుడు ఉన్నాడని కానీ లేడని కానీ వితర్కాలు చేయకుండా తమ పనేదో తాము చేసుకుపోయేవారిని ఎగ్నాస్టిక్లు అంటారు అన్నాను. వారు నా మాట శాంతం వినకుండానే, ఆ సంగతి అంతటితో కట్టిపెట్టు, ఇక ఏనాడు ఆ సంగతి నా దగ్గరకు తేకు అన్నారు. వారలా అన్న తర్వాత వారితో వాదన వేసుకోవాలనిపించింది నాకు, కానీ వారి ముఖం చూస్తుంటే గొంతు పెగల్లేదు. వారికి భగవంతుడిలో నిశ్చలమైన విశ్వాసం ఉన్నదని నాకు తెలుసు, కానీ నేను అన్నదానికి కోపపడకుండా మనసులో వెదపడి ఊరుకోవడం చాలా బాధ కలిగించింది. పైగా వాదించనీయకుండా నా నోరు మూయడం అవమానకరంగా కూడా తోచింది. నేలపైన నేను పరుచుకునే చాప మూలగా చుట్టి ఉంచేదాన్ని. ఇవాళ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారు. వారు ఒక దుప్పటి స్వయంగా తీసిస్తూ, ఇది పరుచుకుని పడుకో, పొద్దుపోయి దానికోసం ఎక్కడని వెతుకుతావు అన్నారు. నేను రోజు ఆ చాప మీదే పడుకుంటున్నాను, అది ఒక రకంగా నాకు మహా గర్వకారణం కూడా. కానీ వారి చిన్న మాట ద్వారా అది తృణప్రాయంగా ఎగిరి నా కళ్ళ ముందే పడుతుందని నేను ఊహించలేదు. నాలో దుఃఖ తరంగాలు లేచి గొంతు వరకు వచ్చి ఆగి నురకలు కక్కసాగింది. పొద్దునే లేచి బయటకు వెళుతుంటే, ఇవాళ ఇంత పెందరాళి లేచావు అన్నారు వారు. మెలకు వచ్చింది, వెళుతున్నాను అన్నాను. నా మాట ఒకటి వింటావా అన్నారు. నాకు కోపం వచ్చింది. మీ మాట వినడలేదా నేను అన్నాను. వారు నా మొహం కేసి చూస్తున్నవి, వింటున్నావా, అయితే విను అన్నారు. అని భగవంతుడిలో నమ్మకం ఉన్నవారిని ఏమంటారో తెలుసా? స్వామి ముందు ఎన్నడూ అబద్ధం ఆడకూడదంటారు అన్నారు. కానీ భగవంతుడిని నమ్మిన వారనేది ఎన్నడూ ఎవరి ముందు కూడా అబద్ధం ఆడకూడదని అన్నాను నేను. వారు నవ్వుతూ, అయితే మరి నిన్న నీ నోటి నుంచి అంత పెద్ద అబద్ధం ఎలా వచ్చింది? నీకు భగవంతుడిలో నమ్మకం లేదు అని ఎలా చెప్పావు అన్నారు. నేను మాట్లాడలేకపోయాను. కానీ మొదటి నుంచి ఉన్న ఈ పాడు అహంకారం ఇంకా నన్ను వదలలేదు. భగవంతుడిని నమ్మానంటే చెప్పిందంతా నిజమైపోతుందా? నన్నెందుకు కాపాడారు? చెప్పవలసింది ఇంకేమైనా ఉందా అన్నాను. వారు కాస్త నిరుత్సాహపడి, చెప్పవలసింది ఉంది, ఇవాళ అమ్మను క్షమాపణ కోరు అన్నారు మెల్లగా. కోపంతో నా ఒళ్ళు మండిపోయింది. ఈ క్షమాపణ అది ఏమైనా బొమ్మలాట? దీనికి ఏమైనా అర్థం ఉందా అన్నాను. అర్థమా? క్షమాపణ కోరడం నీ కర్తవ్యం కావడమే దాని అర్థం అన్నారు వారు. నిరపరాధి అపరాధిని క్షమాపణ కోరడం
కర్తవ్య పాలన అంటాడు కాబోలు మీ భగవంతుడు అన్నాను. వారు నా ముఖం కేసి చూస్తూ ఊరుకున్నారు. తర్వాత చిన్న గొంతుతో, భగవంతుడి గురించి పరిహాసాలు పలకకూడదు. ఈ సంగతి నీకు మరోసారి జ్ఞాపకం చేయవలసిన అవసరం రాదనుకుంటాను. నీవు అమ్మను క్షమాపణ కోరకపోతే పోయే. ఆ భోజనం సంగతులు ఏవి మళ్ళీ తేకు అన్నారు. ఎందుకు తేకూడదో చెప్పండి అన్నాను నేను. నిషేధించటం నా కర్తవ్యం కనుక నిషేధించాను అన్నారు వారు. ఆ మాట అని వారు గది నుంచి బయలుదేరారు. నేను సహనం కోల్పోయాను. ఆ కర్తవ్య జ్ఞానం ఏదో మీకు తప్ప ఇతరులకు లేదనుకోకండి. నేను మనిషినే, నాకు ఇంటి బాధ్యత ఉంది. నా ప్రవర్తన నచ్చకపోతే నన్ను పుట్టింటికి పంపించండి. ముందే చెప్తున్నాను, ఇక్కడ ఉంటే పోట్లాటలు వస్తాయి అన్నాను. వారు ఆగి, పెద్దలతో వాద ప్రతివాదాలు చేయడమే నీ కర్తవ్యం అనుకుంటున్నట్టున్నావు నువ్వు. అలా భావిస్తే ఇక నీ ఇష్టం వచ్చినప్పుడు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు, నేనేమి చిత్తపడను అన్నారు. శ్రీవారు గది నుంచి వెళ్ళిపోయారు. నేను అక్కడే కూలబడ్డాను. నేను ఎవరి కోసమైతే దొంగతనం చేస్తున్నానో వారే నన్ను దొంగ అని ఈసడిస్తున్నారు అన్న మాటలు నా నోటి నుంచి అస్పష్టంగా వెలువడ్డాయి. ఆ రోజు నుండి కాలం ఎలా గడిచిందో తెలియదు. ఆ రోజు 2 జాముల వరకు కూడా. ఆ తర్వాత భోజనం చేస్తూ మా వారన్న మాటలు విని నేను చకితురాలనైనాను. భోజనం చేస్తున్న వారి పక్కన అత్త కూర్చుని, ఇంతవరకు నీతో ఈ గొడవలేవి చెప్పలేదు, ఇక చెప్పక తప్పదు. ఈ కోడలతో నేను ఇల్లు సర్దుకు రావడం కుదరదు. నిన్న జరిగిందంతా వినే ఉంటావు అన్నారు. అవునమ్మా, అంతా విన్నాను అన్నారు వారు. అలా అయితే దానికి ఏదో ఒక ఏర్పాటు చేయరా నాయనా అన్నది అత్త. వారు చిన్నగా నవ్వి, ఆ ఏర్పాటు ఏదో చేయవలసిన ఇంటి యజమానురాలివి నువ్వేగా అమ్మా అన్నారు. కావాలంటే అదేదో నేను చేయాలనుకున్నావా? ఒక క్షణంలో ఆ పని చేయగలను. అసలు ఇంత వయసు ముదిరిన పిల్లను నా బిడ్డకు చేసుకోవడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు అంది అత్త కళ్ళొత్తుకుంటూ. ఇప్పుడు ఆ సంగతులన్నీ తవ్వితే లాభమే ఉందమ్మా. మంచో చెడో అది ఇంటి పెద్ద కోడలు, నువ్వు వెళ్ళగొట్టలేవు. నాకు తిండి ఏర్పాట్లు బాగా చేయాలని ఆవిడ కోరిక. నువ్వు అలా ఎందుకు చేయకూడదు అన్నారు వారు. ఘనశ్యామ్, నువ్వు కూడా అలాగే అంటావే? ఇవాళ వచ్చిన ఆవిడ నాకు ఏం వండాలో ఏం పెట్టాలో చెప్పాలా? ఇందులో నీ తప్పేం లేదు. ఇంత పెద్ద కోడల్ని తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను సంసారం చెక్కముక్కలవుతుందని. నా వల్ల ఈ సంసారం సరిగా నడవదనుకుంటే ఆ తాళం చెవులు ఆవిడకే ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావే? వచ్చి తాళం చెవులు తీసుకుపో అంటూ అత్త వాటిని వంటింటి గడపలోకి విసిరేసింది. వారు దీనికి ఏమీ అనలేదు. మౌనంగా భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు, ఆడవాళ్ళందరికీ ఉన్న రోగమే ఇది, ఎవరినేమనేది అన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. నేనెందుకు అత్తతో పేచీ పడింది వారికి తెలిసిందన్నమాట. పొద్దున జరిగిన సంఘటన అంతా నా మనసులోంచి మాయమైపోయింది. చిన్నతనంలో నేను ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటాయి. కానీ ఒక అత్యల్పమైన విషయాన్ని సకారణంగా చెప్పలేనందువల్ల ప్రపంచంలో వందలాది కుటుంబాలు కూలిపోతాయి అన్న సంగతి మాత్రం అప్పట్లో నేను చదివి నేర్చుకున్న వాటిలో లేదు. ఆ సంగతి కూడా ఆ రోజుల్లోనే తెలుసుకున్నట్లయితే ఈనాడు నా గొడవంతా ఇలా చెప్పుకోవాల్సి వచ్చేది కాదు. ఆ రోజు కాస్త పొద్దుపోయి లేచాను. జ్వరం తగిలినట్టుగా ఉంది. నేను గది నుంచి బయటకు వెళ్ళబోతుండగా వారు లోపలికి వచ్చారు. నేను తల వంచుకొని నిలబడ్డాను. మీ గ్రామం నుంచి నరేంద్రబాబు వచ్చారు అన్నారు ఆయన. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. వారు మన నిఖిలీటుకి కాలేజీ స్నేహితులు. వారు ఆయన్ని మా చిత్తూరు గ్రామం రండి, తెల్ల కొంగల్ని వేటాడవచ్చునని ఆహ్వానించి ఉంటాడు వాడు. నువ్వు వారిని బాగా ఎరుగుదువా అని అడిగారు వారు. మనిషి సాహసానికి తెగింపుకు హద్దు కూడా లేదా అనిపించింది. నేను తలాడించి ఎరుగున్నాను అని సూచించాను. కానీ మనసు నీరైపోతోంది. మీ ఊరి వారు కనుక వారిని మర్యాద చేసి ఆతిథ్యం ఇచ్చే బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి అన్నారు వారు. ఆ మాటలు వింటూనే భయంతో అదిరిపడ్డాను. వారు ఆ సంగతి తెలుసుకున్నారనుకున్నాను. నిన్న రాత్రి నుంచి అమ్మ కీళ్ళ నొప్పులతో లేవడలేదు. నిఖిల్ ఇంటి దగ్గర లేడు కదా, అఖిలుడు ఆఫీసు మానేందుకు లేదు అంటూ ఆగారు వారు. నేను తలెత్తకుండానే, మరి మీ సంగతి అన్నాను. నేను ఉండడం లేదు, జనములు కొనేందుకు రాయిగంజ్ వెళ్లాల్సి ఉంది అన్నారు వారు. తిరిగి రావడం ఎప్పుడు? మళ్ళీ రేపు ఈ వేళకు కానీ రాలేను. రాత్రి అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే వారిని మరెక్కడికైనా వెళ్ళమని చెప్పరాదు? నేను ఇంటి పెద్ద కోడలిని కదా, వారి ముందుకు ఎలా వెళ్ళేది అన్నాను. పర్వాలేదు, ఆ ఏర్పాట్లేవో నేను చేసిపోతాలే. నువ్వు వారి ఎదుటకు రాకపోతే చాటు నుంచే మర్యాదలు చెయ్యి అన్నారు వారు బయటకు వెళ్ళిపోతూ. 5 నెలల తర్వాత నరేంద్రుణ్ణి మళ్ళీ ఈ రోజున చూడడం జరిగింది. 2 జాములకి అతను భోజనం ముందు కూర్చున్నాడు. నేను వంటింట్లో తలుపు చాటుగా కూర్చున్నాను. ఏ కారణం వలనో ఆ సమయంలో నా మనసంతా కుతూహలంతో నిండిపోయింది.
విషసర్పం మెలికలు తిరుగుతూ పాకేటప్పుడు ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. నరేంద్రుడు భోజనం చేస్తూ మధ్య మధ్యన తల ఎత్తి అటు ఇటు చూడసాగాడు. అతని కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు. వంట మనిషి కూర వడ్డించిపోతుంటే ఆవిడ్ని మీ పెద్దమ్మగారు ఎక్కడా అని అడిగాడు. ఆయన జమీందారని, మా నాన్నగారి ఊరివాడని ఆవిడకు తెలుసు. అందువల్ల అతన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మాటల్ని వర్షాపాతంలా కురిపించింది. ఏం చెప్పేది బాబు, పెద్దమ్మగారికి మొహమాటము బిడియము. పాపం కష్టపడి తానే స్వయంగా వంట చేసింది. వంటింట్లో కూర్చుని మీ భోజనపు ఏర్పాట్లన్నీ చూస్తోంది. కానీ మీరు మొహమాట పడి అర్ధాకలితో మాత్రం లేవకండి. ఆవిడ గారి మనసు చాలా కష్టపడుతుంది అన్నది. ఈ దుస్సాహసం దౌష్ట్యం చూసి నేను నివ్వెరపోయాను. నరేంద్రుడు నవ్వుతూ వంటింటి వైపు తలదిప్పి సౌదామిని, నా ముందు మొహమాటం ఏముంది, చూసి చాలా రోజులైంది, కాస్త బయటికి రా అన్నాడు. నేను లేచి స్థాణువులా గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాను. మా రెండో తోడికోడలు వంటగదిలో ఉంది. ఆమె నవ్వుతూ, అక్క, నీ మాటలన్నీ తమాషాగా ఉంటాయి. అందలాంటివాడు. పెళ్లినాటి వరకు నువ్వు వారితో మామూలుగానే మాట్లాడావు. ఇవాళ ఇంత సిగ్గైతే ఎట్లా? వారు నేను చూడాలనుకుంటున్నారు. కాస్త బయటికి పోకూడదు అన్నది. ఈ మాటలకు నేనేం సమాధానం ఇవ్వగలను? భోజనం ముగిసింది. నరేంద్రుడు గదిలోంచి వెళ్ళిపోయాడు. అందరూ ఎవరి గదుల్లో వారు పడుకొని నిద్రపోతున్నారు. ఆ సమయంలో నౌకరొకడొచ్చి, బాబుగారికి తాంబూలం కావాలటమ్మా అన్నాడు. ఏ బాబుగారికి అని అడిగాను. నరేంద్రబాబు. వారింకా వేటకు వెళ్ళలేదు అని అడిగాను ఆశ్చర్యంగా. ఓహో లేదు, కచేరీలో కూర్చునున్నారు. ఆ జవాబుతో నరేంద్రుడు వేటకని రావడం వట్టి మిష మాత్రమే అని గ్రహించాను. నౌకర్ చేత తాంబూలం పంపి కిటికీ దగ్గర కూర్చోవడం నాకెంతో హాయిగా ఉంది. కిటికీకి ఎదురుగా ఒక చిన్న తోట ఉంది. కిటికీకి ఆనుకుని ఒక సంపెంగ చెట్టు ఉంది. దాని కొమ్మలు కొన్ని కిటికీకి అడ్డం వచ్చి కిటికీని చాలా భాగం కప్పేస్తూ ఉంటాయి. అక్కడ కూర్చుంటే బయట ఏం జరుగుతుంది చూడొచ్చు. కానీ కిటికీ దగ్గర కూర్చున్న వాళ్ళు బయట వాళ్ళకి అంత స్పష్టంగా కనిపించరు. మనుషుల్లో ఒక వింత ధోరణి నేను గమనించాను. కష్టాలు ఏమైనా ఎదురై మనసుకు శాంతి లేకుండా పోయినప్పుడు వాళ్ళు వాటిని పక్కకు నెట్టి ఎందుకు కొరగాని ఏవో తుచ్చ విషయాల్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. తాంబూలం పంపిన తర్వాత నేను నరేంద్రుని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. కానీ ఆ సమయంలో శ్రీవారు ఎటు నుంచి ఏ విధంగా వచ్చి నా హృదయాన్ని ఆక్రమించారో నేను తెలుసుకోలేకపోయాను. మా శ్రీవారు తలుపుకు వచ్చినప్పుడల్లా నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయనలో ఉన్న క్షమాశక్తి నన్ను చకితురాల్ని చేస్తూ ఉంటుంది. వారికి పౌరుషం లేదు, ఎవరిని దండించే తాహత లేదు. అందువలనే వారు అందరినీ క్షమిస్తారు అనుకునేదాన్ని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారెంత శాంతచిత్తులో, అంత దృఢ స్వభావులు అని కూడా తెలుసుకోగలిగాను. ఒకనాడు ఏదో మాటల మధ్య సందర్భం వచ్చి, మీరు కావడానికి ఇంటి యజమానులే, అయినా ఇంట్లో ఎవరూ మిమ్మల్ని లెక్క చేయరు, పైగా అనాదరణ కూడా కనబరుస్తారు. ఒక్కోసారి మీ మీద అత్యాచారం చేయడానికి కూడా వెనుకాడరు. మీరు వారిని దండించలేరా అని అడిగాను. నా మాటలకు వారు నవ్వి, నన్నెవరూ అనాదరణ చేయలేదే అన్నారు. వారికి ఇంట్లో జరిగేదంతా తెలుసు అని నాకు తెలుసు. అలాగా, మీరెంత నేరం చేసిన వారినైనా క్షమించగలరా అన్నాను నేను. వారు మళ్ళీ మొదట్లాగానే నవ్వుతూ, నిజంగా క్షమాపణ కోరిన వారిని క్షమించవలసి ఉంటుంది. ఇది మహాప్రభు ఇచ్చిన ఆదేశం అన్నారు. ఇలాంటి జవాబు విన్న తర్వాతే నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నిజంగా భగవంతుడే లేకపోతే శ్రీవారికి ఇంత ఆత్మశక్తి, ఇంత మనశ్శాంతి ఎక్కడి నుంచి ప్రాప్తిస్తుందా అని ఆలోచిస్తుండేదాన్ని. భారీగా నేనే ఈనాటి వరకు వారి పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయాను. అయినా నేటి వరకు వారు భర్తగా తమ అధికారం చెలాయించి నన్ను అవమానపరచలేదు. మా ఇంట్లో ఒక బల్లపైన గౌరాంగ మహాప్రభు స్ఫటికశిలా విగ్రహం ఉంది. ఎప్పుడైనా నాకు మెలకువ వచ్చి చూస్తే నా స్వామి తదేక దృష్టితో ఆ విగ్రహం కేసి చూస్తూ ఉండేవారు. వారి కళ్ళ వెంట అశ్రుధారలు ప్రవహిస్తూ ఉండేవి. ఆ సమయంలో వారి ముఖం చూసి నాకు ఏడుపు వస్తూ ఉండేది. వారిలా నేను కూడా ప్రభు విగ్రహాన్ని చూసి అలా కళ్ళనీళ్ళు పెట్టగలిగితే నా హృదయ వేదన సగం మటుమాయమైనట్లే కదా అనుకునేదాన్ని. ఇంతటితో ఈ వీడియో ఆపేద్దామండి. దీని తర్వాత భాగం ఇంకొక వీడియోలో చేసుకుందాం. థ్యాంక్ యూ.